హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ మధ్యకాలంలో లివర్ సమస్యతో చాలా ఎక్కువగా అనేక మంది ఇబ్బంది పడటాన్ని మనం సామాజికంగా చూస్తూ ఉన్నాం. ఫ్యాటీ లివర్ కావచ్చు, జాండీస్ వచ్చిన తర్వాత లివర్ అనేది బలహీనం అయ్యి ఇబ్బంది పడటం కావచ్చు, అదేవిధంగా ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవటం ద్వారా వచ్చేటువంటి లివర్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక 25 రకాల మూలికలతో చేసినటువంటి ఒక సిరప్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. లివర్ అనేది బలహీనపడితే జీర్ణ సంబంధిత సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. డైజెషన్ అనేది సరిగ్గా లేనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం సుమారుగా 25 రకాల మూలికలతో చేసినటువంటి ఈ లివర్ సిరప్ గురించి మనం చెప్పుకోబోతా ఉన్నాం. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, గతంలో ఉపయోగించిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ని ఏం తెలియజేశారు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. సాంప్రదాయ ఆయుర్వేదంలో లివర్ ఆరోగ్యం కోసం ఉపయోగించినటువంటి భూ ఆమ్లా కావచ్చు, భృంగరాజ్ కావచ్చు, పునర్నవ కావచ్చు, కుట్కి, ఇలాంటి బలమైన సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసిందే ఈ సిరప్. ఈ సిరప్ను ఉపయోగించుకోవటం మూలంగా మెయిన్గా ఎవరైతే ఫ్యాటీ లివర్తో, ఆల్కహాల్ లివర్తో, జాండీస్ వచ్చిన తర్వాత లివర్ బలహీనతతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అదేవిధంగా లివర్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి అత్యంత సహాయకంగా ఈ సిరప్ అనేది ఉండబోతా ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్లు కావచ్చు, ఆయిల్ ఫుడ్లు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఇలాంటివి ఉపయోగించుకోవటం మూలంగా లివర్లో ఫ్యాట్ అనేది ఏర్పడి ఫ్యాటీ లివర్గా మారుతూ ఉంది. అదేవిధంగా ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ లివర్ సమస్యలు మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా ఆల్కహాల్ని తీసుకోవటం ద్వారా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, లివర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమందిలో జాండీస్ అనేది వచ్చిన తర్వాత లివర్ పనితీరు అనేది మందగించి దాని ద్వారా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. లివర్ ఇన్ఫెక్షన్ అవటం కావచ్చు, వాపు రావటం, నొప్పి ఎక్కువగా రావటం, సైజ్ అనేది పెరగటం, ఇలాంటి అనేక రకాల సమస్యలతో లివర్కి సంబంధించిన అనేక రకాల సమస్యలకి ఈ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలైనటువంటి భూ ఆమ్లా కావచ్చు, నేల ఉసిరి అనేది కావచ్చు, భృంగరాజ్ కావచ్చు, కుట్కి కావచ్చు, పునర్నవ, ఇలాంటి బలమైన మూలికలు అనేవి ఎంతో మేలు చేయబోతా ఉన్నాయి. అదేవిధంగా ఆకలి లేకపోవటం, గ్యాస్ సమస్యతో, ఎసిడిటీ సమస్యతో, మలబద్ధక సమస్యతో, అదేవిధంగా పొట్ట ఉబ్బరం రావటం, గుండెల్లో మంట రావటం, తిన్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాకపోవటం, ఇలాంటి సమస్యలు రావటానికి కూడా లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సింపుల్ గా ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే మనం వేసుకునేటువంటి టాబ్లెట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు అనేవి మన శరీరానికి అందాలంటే డైజెషన్ అనేది సక్రమంగా జరగాలి. డైజెషన్ జరిగినప్పుడు ఆ పోషకాలు అనేవి మన శరీర భాగాలకి రక్తంలో కలిసి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయకంగా ఉంటుంది. ఈ లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా డైజెషన్ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోవడం, దాని ద్వారా మన శరీరంలోకి రక్తంలోకి పోషకాలు అనేవి అందకపోవటం, ఇలాంటి సమస్యలతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయుర్వేదంలో మంచి రిజల్ట్ చూడటానికి కనీసం 90 రోజుల పాటు 3 నెలలు ఉపయోగిస్తే మంచి మార్పును చూడగలుగుతారు. గతంలో ఉపయోగించిన వాళ్ళు 3 నెలల్లో మంచి మార్పును అయితే చూడగలిగారు. ఈ సిరప్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి ఉదయం సాయంత్రం భోజనం తర్వాత ఒక అరగంట ఆగి ఒక క్యాప్ సిరప్ని అంటే 10 నుంచి 15 ml సిరప్ని ఈక్వల్ వాటర్తో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 15 ml సిరప్ని 15 ml వాటర్ని భోజనం తర్వాత లేదా టిఫిన్ తర్వాత ఒక అరగంట ఆగి తాగవలసి ఉంటుంది ఉదయం సాయంత్రం. ఈ విధానంలో ఒక 90 రోజుల పాటు ఉపయోగించడం ద్వారా మంచి మార్పుని గతంలో అనేక మంది చూడగలిగారు. అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లంతో, డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు అనేక రకాల గ్యాస్ సిరప్లని, గ్యాస్ టాబ్లెట్స్ని, పౌడర్ని ఉపయోగించిన దానికన్నా ఈ 25 రకాల మూలికలతో చేసినటువంటి ఈ సిరప్ని ఉపయోగించిన తర్వాత డైజెషన్ అనేది సక్రమంగా జరిగి లివర్ ఫంక్షన్ అనేది మెరుగుపడి లివర్ పనితీరు అనేది మెరుగుపడటం ద్వారా డైజెషన్ అనేది సక్రమంగా జరగటం, గ్యాస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, మలబద్ధక సమస్య కావచ్చు, డైజెషన్కి సంబంధించిన దానికి రిలేటివ్గా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి ఈ సిరప్ అనేది అద్భుతంగా పనిచేసినట్లుగా గతంలో ఉపయోగించిన వాళ్ళ యొక్క అభిప్రాయాలను అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా లివర్కి సంబంధించి ఫ్యాటీ లివర్ కావచ్చు, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి లివర్ సమస్యలు కావచ్చు, లివర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అదేవిధంగా జాండీస్ వచ్చిన తర్వాత
లివర్ పనితీరు అనేది మందగించటం, దాని ద్వారా డైజెషన్ ప్రాబ్లంతో, ఐబిఎస్తో, గ్యాస్, ఎసిడిటీ, అదేవిధంగా మలబద్ధకం, పట్టోబరం రావటం, గుండెల్లో మంట రావటం, ఆకలి లేకపోవటం, ఇలాంటి డైజెషన్ సమస్యలతో ఉన్న వాళ్ళకి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఈ సిరప్ అనేది ఇది సహాయకంగా ఉండబోతా ఉంది. ఈ సిరప్ లో ఉన్నటువంటి 25 రకాల ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వాటి ద్వారా పొందుకునేటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఏ విధంగా ఉపయోగించాలి, గతంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఏం తెలియజేశారు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందు మన ఛానల్లో శరీరాన్ని డీటాక్స్ చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని ఏ విధంగా ఉపయోగించాలో సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. అదే విధంగా డైజెషన్ కి సంబంధించి సపరేట్ గా వీడియోస్ చేయడం జరిగింది. అదే విధంగా డైజెషన్ సరిగ్గా లేనప్పుడు శరీరంలో వాతం ఎక్కువయ్యి దాని ద్వారా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి సపరేట్ గా వీడియోస్ చేయడం జరిగింది. డైజెషన్ అనేది సక్రమంగా లేక ఫ్రీ మోషన్ అవ్వక విష పదార్థాలు అనేవి శరీరంలో ఎక్కువైనప్పుడు చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు, చర్మం ఎరుపుగా మారి దద్దుర్లు రావటం, పొట్టు లేగవటం, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్ కి సంబంధించి సపరేట్ గా వీడియోస్ చేయడం జరిగింది. అదే విధంగా డైజెషన్ అనేది సక్రమంగా లేనప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటది. హెయిర్ ఫాల్ కి సహాయకంగా ఉండేటువంటి 30 రకాల మూలికలతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ పరిచయం చేస్తూ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. వైట్ హెయిర్ ని నేచురల్ గా బ్లాక్ చేసుకోవడానికి నేచురల్ బ్లాక్ హెన్నాని పరిచయం చేస్తూ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.